జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ చూడండి ఒకసారి ఎట్లుంటుందో. మామూలుగా ఉండదు అట్లే, ఓకేనా? ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. పచ్చని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని మొదటగా కమ్యూనిస్టులు నాశనం చేసి పారేస్తే ఇప్పుడు అభినవ శూర్పణఖ అయినటువంటి మమతా బేగం సర్వనాశనం చేస్తుంది. సూటిగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఒళ్ళగాడి చేస్తుంది. ఈ దుర్మార్గాలు అధికారం చేపట్టిన గత 14 సంవత్సరాల కాలంలో కనీసం 500 మంది హిందూ యాక్టివిస్టులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు హత్య చేయబడినారు. ఈ హత్యలు చేసిన వాళ్ళంతా కూడా తృణమూల్ కాంగ్రెస్ గుండాలే. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కడి మీద కూడా చర్యలు అయితే తీసుకోవాలా. అయితే ఇక్కడ కొంతమంది అడగొచ్చు, మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది అని చెప్పేసి కొంతమంది అడగొచ్చు. అయితే మన రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలన్నీ కూడా రాష్ట్రాల చేతుల్లోనే ఉంటాయి. కేంద్రం జోక్యం చేసుకోవడానికి ఉండదు. దానికంటూ కొన్ని పరిమితులు ఉంటాయన్నమాట. అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అందుకే కేంద్ర ప్రభుత్వం అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి కోర్టుకు పోయి కోర్టులో మొరపెట్టుకొని, నాయనా ఈ విధంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులను చంపుతారు, మా హిందూ బంధువులు చంపుతారు, దాని మీద మీరు ఏదైనా చట్టపరంగా చొరవ తీసుకోమని చెప్పేసి వీళ్ళు పోయి కోర్టులో మొరపెట్టుకొని ఈ హత్యలపైన సిబిఐ ఎంక్వైరీలకు అయితే ఆదేశించేలా చేస్తారు. అర్థమవుతుందా? కానీ ఇలాంటి ఎంక్వైరీలు ఎన్ని జరిగినా కూడా పశ్చిమ బెంగాల్లో చేసేది చేయగలిగింది అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ హత్యలు చేసేటటువంటి క్రిమినల్ గ్యాంగులు బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు అనమాట. బంగ్లాదేశ్ నుంచి దొడ్డిదారిన మన భారత భూభాగంలోకి వచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిహాదీలతో కలిసి ఈ కాంట్రాక్ట్ కిల్లింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళను పట్టుకోవడం దాదాపుగా అసాధ్యమనే చెప్పుకోవచ్చు. అందులోని ఏంటంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తుంది. ఇంకేం చేస్తామంటలే. అసలు పశ్చిమ బెంగాల్ పరిస్థితులు చాలా వింతగా, కొంతవరకు భయానకంగా ఉంటాయి. పశ్చిమ బెంగాల్లోని ఈ రహదారులు మొత్తం రోడ్లన్నీ కూడా ఈ రోహింగ్యా వాళ్ళతో నిండిపోయి ఉంటాయి అనమాట. అంతా వాళ్ళు ఆక్రమించేసుకుంటారు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు, ఈ రోహింగ్యాలు వీళ్ళంతా కూడా. రహదారులకు ఇరువైపులా ఈ రోహింగ్యా ముస్లింలే ఉంటారు. అందుకే అక్కడ స్థానికంగా తిరిగేటటువంటి ఈ వాహనదారులు కూడా, అంటే కారులోను బైకులోను అట్లా పోతా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా దాడా అట్లే వీళ్ళ దెబ్బకు. ఎవరికి? ఈ ముస్లిమేతరులకి. సరే, ఇక అసలు విషయంలోకి వస్తే 2021లో జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాదనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఓడిపోయినా కూడా గౌరవనీయమైనటువంటి స్థాయిలో ఈ ఓట్లను, సీట్లను అయితే సంపాదించుకోగలిగింది. ఆడి వరకు చాలు. కానీ ఈ ఎన్నికల్లో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. సరే, అదేందో అన్నట్టు కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అంటూ ఉంటారు పెద్దోళ్ళు. ఆ మాదిరిగా ఈ ఓటమి కూడా 1,00,000 కారణాలు. ఎందుకంటే బాధ్యత లేనటువంటి హిందువులు వాళ్ళు భయపెడితేనో, లేకపోతే వాళ్ళు ప్రలోభ పెడితేనో, వాళ్ళు మభ్య పెడితేనో వాళ్ళు పోయి ఓట్లు వేసిన వాళ్ళు ఈ రోజు కర్ణ ఇబ్బందులు అని పడతారు. వాళ్ళు కొడితే కొట్టించుకోవాల్సి వస్తుంది, సంపించుకోవాల్సి వస్తుంది. భుజాన్ని వేసుకొని ఎత్తుకొని ఆ డాడీకన్నా ఎత్తుకొని పోయి వాళ్ళు ఏదైనా అత్యాచారాలు చేసినా కూడా మాట్లాడే పరిస్థితి లేదు, దిక్కు మొక్కు లేకుండా ఉన్నది. అంటే ఇదంతా ఏంది? స్వయంకృపరాధం అంటారన్నమాట. దీన్ని అర్థమవుతుందా? అది పరిస్థితి. అయితే నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఈ పశ్చిమ బెంగాల్లో అనేక రోడ్ షోలు అయితే నిర్వహించినారు. అయితే ఈ రోడ్ షోలన్నీ కూడా కలకత్తా, హౌరా, డార్జిలింగ్ వంటి నగర ప్రాంతాల్లో ఈ రోడ్ షోలన్నీ కూడా జరిగినాయి. అంతే తప్ప ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాని మోడీ గారు ఈ రోడ్ షోలు అయితే చేయలే. అయితే నిన్న మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు దుర్గాపూర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో అనేది దుర్గాపూర్ నుంచి దాదాపుగా 70 గ్రామాలను కవర్ చేస్తా సాగిందనమాట. అయితే దీనిని సాధారణ రోడ్ షోగా అందరూ భావించారు. కానీ ఈ రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రయాణించినంత దూరం కూడా ప్రజలతో కిటకిటలాడిపోయింది. అంటే ఆ 70 గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షోలో పాల్గొన్నారు. చూడండి, సాధారణంగా ఈ గ్రామాల్లో ఈ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక అందులోనూ పశ్చిమ బెంగాల్ అయిపోయా. ఈ పశ్చిమ బెంగాల్ గ్రామాలు అయితే అది విపరీతంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి గ్రామాలలో ఈ తృణమూల్ కాంగ్రెస్ గూండాల ఆధిపత్యం, అదేవిధంగా ఈ జిహాదీల పెత్తనం చాలా ఎక్కువ అన్నమాట. అయినప్పటికీ కూడా వేలాది సంఖ్యలో ఆయా గ్రామాల ప్రజలు ప్రధాని మోడీ గారి రోడ్ షోలో పాల్గొని మోడీ గారి రోడ్ షోను గ్రాండ్ సక్సెస్ చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక గ్రామీణ రోడ్ షో అనేది సూపర్ హిట్ కావడం చరిత్రలో ఇదే మొదటిసారి అనమాట. కనీసం 1,00,000 మంది ఈ గ్రామీణ ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొనడం ఇక్కడ విశేషం. ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ గడ్డపైన నిలబడి మన ప్రధాని మోడీ గారు అక్రమ చొరబాటుదారుల వెన్నులో ఒడుగు పుట్టేటట్టు
అక్రమ వలసలను భారతదేశం నుంచి తరిమేస్తామని చెప్పేసి నేను అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నానంటూ ఒక భయంకరమైన ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. అంటే మీకు అర్థమవుతుందా, ఎవడైతే ఈ మయన్మార్ నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి కావచ్చు దొడ్డిదారిని అక్రమంగా మన దేశంలోకి వచ్చినారో వాళ్ళందరినీ కూడా ముడ్డి మీదనే తీసుకుపోయి బయట దొబ్బుతాను, ఒక్కరిని కూడా పశ్చిమ బెంగాల్లో కానీ దేశంలో కానీ ఉండని చెప్పేసి మాట ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వాళ్ళు ఒక మాట చెప్పినారంటే ఆ మాట కట్టుబడి ఉంటారు. వాళ్ళు చేసేదాకా పని పూర్తి చేసేదాకా నిద్రవారు. అవునా కదా? అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా, రాబోయే రోజుల్లో ఈ అక్రమ చొరబాటుదారులు ఎవరు కూడా మన దేశంలో ఉండనీరు. అది విషయం. అయితే వచ్చే సంవత్సరమే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ఈసారి మమతా బెనర్జీ పరిపాలన పైన ఈ పశ్చిమ బెంగాల్ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మాకు ఈ దిక్కుమాలటువంటి ఈ సెంటిమెంట్ స్లోగన్లు వద్దు, మాకు అభివృద్ధి కావాలంట పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ మమతా బేగంకు జలకిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే తృణమూల్ కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకు 4% అదనంగా ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇంతకు ముందులాగా ఈ ఎన్నికల సమయానికి బంగ్లాదేశ్ నుంచి ఈ ఫేక్ ఓటర్లు వచ్చి ఓటేసడానికి ఇంకా వీలు ఉండదన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం ఈ పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర ఏకంగా 60,000 మంది మన బిఎస్ఎఫ్ ఫోర్స్ అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మోహరించింది. అక్కడ చీమ చుట్టుకమన్నా కూడా ఈసారి డైరెక్ట్గా ఏ మాటలు తప్పలేదు, కాల్చిపాటు తప్పని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆర్డర్లు కూడా వెళ్ళిపోయినాయి. ఎవరికే? మన భారతీయ ఆర్మీకి. అందుకే ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈ అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగం ఆటలు ఎంత మాత్రం కూడా సాగవు. ఈసారి ఈ మమతా ఖాన్ ఓడిపోవడం మాత్రం ఖాయంగా కనపడుతుంది. ఆ తర్వాత జైలుకు పోయి చెప్పకూడదు మాత్రం అది కూడా పక్క, అది కూడా గ్యారంటీ, దాంట్లో కూడా డౌట్లే. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.